ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జి పాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్లైట్ టారోట్. మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అప్డేట్ ఇచ్చేద్దామని వచ్చేసాను. సో చూసేద్దాం. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్. లుక్స్ లైక్ ఈ పర్సన్ కోపము, బాధ ఈ రెండు కలిసి వస్తే ఎలా ఉంటుందో అలాంటి సిచ్యువేషన్లోనే ఈ పర్సన్ కూడా ఉన్నారు. ఒకటి, ఈ పర్సన్ అన్న మాటల చేత లేదా వీళ్ళు అనిపించుకున్న మాటలు మీరేమన్నా ఉంటే కనుక ఇప్పుడు వాటి గురించి ఇవన్నీ ఈ పర్సన్ మైండ్లో తిరుగుతూ ఉన్నాయి. హర్ట్ఫుల్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటి గురించి ఈ పర్సన్ ఓవర్గా ఆలోచించడం అనమాట. పదే పదే గుర్తు చేసుకోవడం అనమాట. గుర్తు చేసుకొని లేని కోపాన్ని కూడా ఇప్పుడు తెచ్చుకుంటూ ఉన్నారు. డ్యూ టు వీళ్ళకున్న బాధ కారణంగా వీళ్ళకి బాధపడ్డారు. ఎస్, వీళ్ళు ఏంటంటే రైట్నో ఈ గొడవలు ఆర్ మిస్అండర్స్టాండింగ్స్, మాట పట్టింపులు ఏవైతే ఉన్నాయో వాటి మనసులో నుంచి మైండ్లో నుంచి తీసేయాలని ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఇవేంటంటే వీళ్ళు నెగిటివిటీ ప్లస్ నెగిటివ్ సిచ్యువేషన్లో ఉండడం కారణం చేత ఈ పదే పదే గుర్తొచ్చి ఈ పర్సన్ ఇరిటేషన్ ప్లస్ బాధ ప్లస్ కోపం ఈ మూడు మిక్స్ అయ్యి వస్తూ ఉన్నాయి రైట్ నౌ. ఈ కరెంట్ ఫీలింగ్స్ ఈ పర్సన్ ఏం జరగబోతూ ఉంది. ఓకే, ఈ పర్సన్ అయితే కొంత ఈగోకి వెళ్ళే ఛాన్స్ అయితే ఏదో ఉంది చూపిస్తుంది. కొంచెం ఈగోకి వెళ్ళిపోతూ ఉన్నారు. మీ గురించి సపరేషన్ ఆర్ మీ గురించి ఎఫర్ట్ ఏది పెట్టడం లేదు అని అంటే కనుక ఖచ్చితంగా ఈ పర్సన్ ఈగో అనేది వెళ్ళిపోతూ ఉన్నారు. ఈగో దానికి నాకేం తక్కువ, నేను ఎందుకు తగ్గి ఉండాలి, ఇటువంటి ఎనర్జీలోకి వెళ్ళిపోతూ ఉన్నారు రైట్ నౌ. ఎస్, మళ్ళీ సపరేషన్ ఏదో చూపిస్తూ ఉంది ఈగోల కారణంగా. మీకు ఆల్రెడీ ఈ పర్సన్స్తో డిస్టర్బెన్సెస్ అనేవి వస్తూ ఉంటే కనుక వాటిని షార్ట్అవుట్ చేసుకునే దానికి ప్రయత్నం చేయండి, లేదా సపరేషన్ అనేది మీకు మళ్ళీ చూపిస్తూ ఉంది. ఓకే, ఏమని కామెంట్ పెడతారు? ఎస్, ఈ రీడింగ్ని బెటర్ హాఫ్ అని కామెంట్ పెట్టి ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి. ఈ పర్సన్స్తో మీకున్న చిన్న చిన్న మాట పట్టింపులు, ఈగోలు ఇవి అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. అండ్ సపరేషన్ ఏదో చూపిస్తూ ఉంది. ఎవరికైనా పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే నన్ను కాంటాక్ట్ చేయండి, మీకు సజెషన్ అనేది చేస్తాను. ఓకే.